వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలోని వికాస్ విహార్ మానసిక దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో మదర్ తెరీసా 114వ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని వికాస్ విహార్ మానసిక దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు పాసులు అలాగే పలకలు ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచమే మెచ్చిన అమ్మ, ఎంతో మందికి పేదవారికి ఆకలిని తీర్చి విద్యాబుద్ధులు నేర్పించిన అమ్మ మదర్ తెరీసా అన్నారు. ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి వారికి మానవత్వాన్ని మించినది లేదని, మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్ వారు మాట్లాడుతూ మదర్ తెరీసా ఆగస్టు 26, 1910 జన్మించారు. వీరి జననం ఆగ్నిస్ గోక్ష బొజాక్షుగా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొందిన మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలోని కోల్కత్తా నగరంలో 1950లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ పేదలకు, రోగగ్రస్తులకు, అనాథలకు, మరణ శయ్యముపై ఉన్న వారికి సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నెన్నో భారతదేశంలో వారి సేవలను మెచ్చి మదర్ తెరీసా వారికి అవార్డులు కూడా ఇవ్వడం జరిగినది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ విహార్ మానసిక దివ్యాంగుల శిక్షణా కేంద్ర ప్రధాన ఉపాధ్యాయురాలు ఝాన్సీ రాణి, స్కూల్ సిబ్బంది, దివ్యాంగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన వికాస్ విహార్ మానసిక దివ్యాంగుల కేంద్రాన్ని ఇచ్చేసినటువంటి మన ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి సార్ గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయురాలు మేడం గారి ఝాన్సీ రాణి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనం మానవత్వానికి మించిన దైవం లేదు అమ్మ మదర్ తెరీసా. కాబట్టి ఈరోజు మనమే మన దివ్యాంగుల కోసం సహాయపడాలని మనస్ఫూర్తిగా అయితే మనం కోరుకున్నాం. ఎందుకంటే మా వంతుగా వీళ్ళు పలకలు కానీ ప్యాడ్లు కానీ ఏమన్నా స్పాన్సర్ చేసి మరియు మన డిపో మేనేజర్ సార్ గారి సహకారంతో బస్ పాస్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలా విధంగా ఈరోజు సార్ గారు మన దివ్యాంగుల బస్ పాస్ కౌంటర్ కిందని పెట్టాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది డిఎంలో వచ్చినారు, ఇంత మానవత్వంగా ఆలోచించాల దివ్యాంగుల కోసం. ఒకరోజు నా విషయమే చెప్పుకుంటున్నాను. ఒకరోజు బస్సులో డ్రైవర్ గారు శివాలయం సెంటర్లోనే నాకు వగేరా మాట్లాడడం జరిగింది. వెంటనే సార్కి రిపోర్ట్ ఇస్తే సార్ గారు ఇప్పుడు సస్పెండ్ చేసి ఒక నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే దివ్యాంగుల పట్ల అంత మానవత్వం ఏ డిపో మేనేజర్ కూడా చేయలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను 2006 నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఈ 2006 నుంచి నేను సర్వీస్ చేస్తుంటే కూడా ఇంత డిపో మేనేజర్ సార్ గారు ఇంత సరదాగా దివ్యాంగుల పైన ఇంత మానవత్వం చాటిన ఏ సార్ గారు లేరు. ఈ మన మల్లికార్జున్ రెడ్డి సార్ గారే కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మదర్ తెరీసా 120వ జన్మదిన సందర్భంగా వికలాంగుల దృష్టి జాగిర్ గారి వాళ్ళు చేసిన సేవ చూస్తూ మమ్మల్ని ఆహ్వానించారు. ఈ వికాస్ కేంద్రానికి ఇచ్చాము. వాళ్ళు అడిగినట్టుగా వికలాంగుల పాసులప్పుడు వాళ్ళ అసౌకర్యాన్ని మేము గమనించాము. అది లేకుండా చూస్తాము. ప్లస్ ఈ సేవ చూసిన తర్వాత వాళ్ళ సేవ చేయడం అనేది చాలా విలువైనది. ఎందుకంటే సొంత మనుషులే సరిగ్గా చేయని వాళ్ళు టీచర్లు చేస్తున్నారంటే వాళ్ళ దృఢత్వాన్ని కానీ చాలా మెచ్చుకోవచ్చు. దీంట్లో ఈ కార్యక్రమంలో మమ్మల్ని చేసినందుకు జాగిర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని కోరుకుంటూ మా వంతు సహకారం మేము అందించగలం. థ్యాంక్ యూ.
ఎందుకైనామంటే మనము మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా మన స్కూల్కు డిఎం సార్ ఆర్టీసీ డిపో మేనేజర్ మనకు ప్రొద్దుటూరులో సార్ వచ్చినారు. ఆ సార్కి మనకు కృతజ్ఞతలు చెప్పాను. మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి చైర్మన్ షాకీర్ గారికి మరి వారి సభ్యులకు కూడా మన తల్లిదండ్రులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాము. మనకు ప్రతి సంవత్సరము ఆగస్టు 26 మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా ఈ దివ్యాంగులైన వాళ్ళు మన దివ్యాంగులకు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తాము. మరి ఈ కార్యక్రమానికి వీళ్ళు మనకు పలకలు, స్లేట్లు, బిస్కెట్లు, A4 సైజు పేపర్స్ కూడా అందించినారు. తర్వాత డిఎం సార్ గారు పిల్లలకు ఎస్కార్ట్ మనకు బస్ పాస్లు కూడా అందించినందుకు మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎక్కిన తర్వాత మీరు 2 ఆఫ్లు అని చెప్పాలి. ముందు తీసుకొని ఆఫ్ టికెట్ అంటే మళ్ళీ ఇవ్వరు. ఎప్పటికైనా ఈ కార్డు చూపించి 2 ఆఫ్లు అని చెప్తే కానీ మీకు ఆఫ్, మీ పిల్లవానికి కూడా ఆఫ్ టికెట్. ఇప్పుడు ఈ పిల్లవాడు వరుణ్ అడ్డలుగా ఆఫ్ తీసుకుంటారు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్గా. కానీ ఈ అబ్బాయితో పాటు వాళ్ళ మదర్కి కూడా ఆఫ్ వస్తుంది కానీ వీళ్ళకి బెనిఫిట్ ఇస్తారు. కాబట్టి ఈ సదుపాయం చేసినందుకు మనము డిఎం సార్ వాళ్ళకన్నా మేడం ఇజ్జుడు ఇటు తిరిగి థ్యాంక్ యూ చెప్పాలా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సమీరా చందన్ చిన్నోడు ఇటు చూడు. వరుణ్ విష్ణు మీ అన్నతో పాటు నువ్వు అడిపోయింది. హరి యోగేష్ ఇలియాస్ రంగా ఇమాం బిన్ పట్టుకోండి. చూడు అచ్చుడు బయట అన్న వస్తాడు. అక్కడ చూడు బాగా ఇస్తాడే పలక. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.